చాలామంది అంటారు ఈ హిందువులకి ఎప్పుడు ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డది ఇలాంటివన్నీ అనుకుంటారండి. అన్ని రోజులు మంచివే. ఇవన్నీ వినడానికి చాలా బాగుంటాయి. అన్ని రోజులు మంచివే, అన్ని నక్షత్రాలు మంచివే. మనకు అన్ని తిళ్ళు మంచివే అని కూడా అనుకోలేము. నిన్న మంచి ఉప్పు వేసిన కూర ఇవాళ ఉప్పు వేయకపోతే మహాకోపం వస్తుంది. మనం పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటాం. అది వచ్చింది బాధ. కనుకనే అన్ని రోజులు మంచివే, అన్ని కాలాలు మంచివే అని ఎవడైనా అంటాడు. చెడ్డమని భగవంతుడు ఏమీ సృష్టించలేదు. కానీ ఏ రోజు దేనికి మంచిదో తెలుసుకోవాలి. ఇంట్లో అన్ని గదులు మంచివే, కానీ ఏ గదిలో ఏం చేయాలో చేయాలి. బాత్రూము మంచిదే, దేవుడి గది మంచిదే, బెడ్రూమ్ మంచిదే, అన్నీ మంచివే. కానీ బాత్రూంలో దేవుడి గది చేయకూడదు కదా. అలాగే సృష్టిలో కాలము మంచిదే, దేశము మంచిదే. అలాగే ఏది ఎందుకు అనేది జాగ్రత్తగా తెలుసుకోగలగాలి. అలాగే మనకు అనేక దేవతలు అంతా ఒకటే కదండి, ఇంద్ర దేవతలు ఎందుకండి అని కూడా ప్రశ్న. ఇది ఒక బేసిక్ క్వశ్చన్ హిందూ మతంలో. దానికి పెద్దలు గొంతు చించుకుని ఎన్ని సమాధానాలు చెప్పినా ప్రశ్న పుడుతూనే ఉంటుంది. వాల్మీకి వారసులు పుడుతూ ఉంటారు, శూర్పణఖకి వారసులు పుడుతూ ఉంటారు. ఈ వాల్మీకి వారసులు శూర్పణఖ వారసులకు బుద్ధి చెప్తూనే ఉంటారు. ఎందుకంటే శూర్పణఖలు రామాయణాన్ని విషవృక్షం అంటారు, వాల్మీకి వారసులు రామాయణాన్ని కల్పవృక్షం అంటూ ఉంటారు. యుగాలు జరిగిన ఈ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. ఏం చేస్తాం? దీనికి నేను మీ ముందు ఎన్నడూ చెప్పిన ఒక సమాధానాన్ని ఒక పాశ్చాత్యుడు చెప్పింది మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఇంద్రదేవుళ్ళు ఎందుకు హిందూ ధర్మంలో? మాకైతే ఒక్కడే, అందుకే మేము గొప్పవాళ్ళు అన్నారు. దానికి ఒక మాట చెప్పాడు. నాయనా, స్నో అందరికీ ఒకేలా కనబడుతుంది. స్నో అంటే తెలుసు కదా, మంచు. మంచు అందరికీ ఒకలాగే కనబడుతుందిట. కానీ ఎస్కిమోలు అంటే పోలార్ ప్రాంతాల్లో, ధ్రువ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకి మాత్రము ఆ మంచులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుట. వాళ్ళు చెప్తారట మంచులో 48 రకాలు ఉన్నాయని చెప్పారట. చూడండి, ఇక్కడ మంచులో 48 రకాలు ఉన్నాయట. మనకు మంచంతా ఒకటే చల్లగా ఉంటుంది, ఇంతే తెలుసు మనకి. వాళ్ళు మొత్తం దానిలో 48 రకాలు చెప్పారట. ఎందుకు చెప్పగలిగారు? ఎప్పుడు మంచుతోనే బ్రతకడం వల్ల. దానికి ఒక మంచి మాట వేశాడు, ఇంటిమసీ అన్నాడు ఆయన. ఇంటిమసీ, మంచుతో నిరంతర సాన్నిహిత్యం వల్ల మంచులో ఎన్ని భేదాలు ఉన్నాయో చెప్పగలిగారు. అదేవిధంగా హిందూ ఋషులు భగవంతుడితో నిరంతర స్వరూపాలు ఉన్నాయో చెప్పగలిగారు అని మాట చిత్రం ఒక పాశ్చాత్యుడు చెప్పగలిగాడు. దానికి సంతోషిద్దాం. వాళ్ళు చెప్తే మనకు తెలుస్తుంది కదా. అలాగే కాలంలో కూడా ఒక ఆదివారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు గొప్పదే. నవమి నాడు బయలుదేరదామా? దేనికి? అన్నిటికీ ఒకటే. దేనికి ఏదో కొంచెం తెలుసుకోవాలి. చెడ్డ తిథి లేదు, చెడ్డ రోజు లేదు, చెడ్డ క్షణం లేదు. దేనికి ఏదో జాగ్రత్తగా తెలుసుకుని వాడుకోవాలి. అందుకే కొన్ని తిథులు, వాటికి కొన్ని శక్తులు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక తిథి ఒక వారం కలిసినప్పుడు ఒక యోగం అవుతుంది. ఆ యోగాన్ని వాడుకోవాలట మనం. అవి అదృష్టవశాత్తు దొరుకుతాయి.